జాతీయ రహదారికి సమీపంలో ఉన్న క్రషర్లతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షుడు తగరం సుభాష్ చంద్రబోస్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం, బొర్రలగూడెం, దండు మల్కాపురం గ్రామాల పరిధిలోని బీఆర్ఎస్ అనంత సాయి రఫీ స్టోన్ క్రషర్ల వద్ద బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. క్రషర్ల పరిధిలో ఎంత లోతుకు త్రవ్వారో పరిశీలించారు. ఈ సందర్భంగా తగరం సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ బీఆర్ఆర్ అనంత సాయి రఫీ స్టోన్ క్రషర్ల వల్ల పరిసర గ్రామాల ప్రజలకు చాలా రకాలుగా ఇబ్బందులు కలుగుతున్నాయని ఆరోపించారు. క్రషర్లలో ఇష్టానుసారంగా బ్లాస్టింగ్లు చేయడం వల్ల గ్రామాలలో ఇండ్లు అదురుతున్నాయని ఆరోపించారు. క్రషర్ల ద్వారా వచ్చే దుమ్ముతో ప్రజలు అనారోగ్యంలో బారిపడుతున్నారని, ప్రజలకు శ్వాసకోశ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రషర్ల నుంచి వాహనాలు బయలుదేరి క్రమంలో అతి వేగంతో వచ్చే ప్రమాదాలు సైతం జరిగిన సంఘటనలు ఉన్నాయన్నారు. అదేవిధంగా వాహనాల నుంచి డస్ట్, కంకర జాతీయ రహదారిపై పట్టించుకునే నాథుడే కరువయ్యాడన్నారు. జాతీయ రహదారిపై పడిన కంకర డస్ట్ వల్ల ప్రమాదాలు జరిగి వాహనదారులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయని ఆరోపించారు. ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న ప్రమాదాలకు కారణంగా అవుతున్న క్రషర్ వెంటనే నిలిపివారని డిమాండ్ చేశారు. క్రషర్ లైసెన్సులను రద్దు చేసి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని ప్రభుత్వానికి విన్నవించారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ రిజిస్టర్ లో ఒక 5 మంది నేమ్స్ ఉండడం జరిగింది. ఆ 5 మందిలో 4గురిని సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఇంకొకరి కోసం మేము అడుగుతున్న సమయంలో అతను చైల్డ్ లేబర్ అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇక్కడ అతన్ని స్టోర్ చేయడం కూడా ఇక్కడ చేయట్లేదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ మామూలుగా లేదు. ఇక్కడ వాటర్ వేయకుండా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బిల్స్ సరిగా లేకుండా, వే బిల్ లేకుండా ఇక్కడ అన్ని మైనింగ్ జరుపుతున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము దీన్ని అధికారులు గుర్తించి దీన్ని వీలైనంత తొందరగా ఇక్కడ క్లోజ్ చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే ఇక్కడ వస్తున్నటువంటి వెహికల్ ఒకసారి చూడాల్సిందిగా మేము చూస్తున్నాము. ఇక్కడ ఎట్లా డస్ట్ ఏ విధంగా వస్తుందో చూడండి. దుమ్ము, ఈ దుమ్ముతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా అవస్థకు గురవుతున్నారు. అలాగే ఊపిరితిత్తుల సమస్యలు కూడా తలెత్తున్నాయని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. దీన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు గుర్తించి దీన్ని వీలైనంత తొందరగా దీన్ని బ్యాన్ చేయాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది కనుక జరగకపోతే ఇక్కడ పెద్ద ఎత్తున బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేసి ఈ కంపెనీ మూసేంత వరకు మేము ధర్నా నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్. కొట్టకుండా డైరెక్ట్ పంపించినావు ఇప్పుడు అదే పక్కనైతే ఇప్పుడు నీకు ఆ వే బిల్ లేకుండా నువ్వు ఎట్లా మైనింగ్ స్టార్ట్ చేస్తావు చెప్పదే. ఇప్పుడు అది పైకి పోయిన వెహికల్ ఇప్పుడు మైనింగ్కే కదా వెళ్ళింది, అది పైకి కంకర కోసమే కదా పైకి వెళ్ళింది. ఇప్పుడు మరి ఏ బిల్ ఉన్నదా కంపల్సరీ ఉండాలా ఉండొద్దా? నువ్వే చెప్పు, ఉండాలా ఉండొద్దా అలా నువ్వే చెప్పు. ఈ నోటితో నువ్వే చెప్పు, ఉండాలా మరి ఏది కొట్ట